Very good evening to all the wonderful guests today. With respect to the chief guest of the day, Sri Ramareddy Garu, the chairman, CREDAI Telangana, and also the chairman and managing director of our group. Alage vice president of CREDAI Telangana, Sri N.S. Reddy Garu, and also lot of entrepreneurs are here, lot of CREDAI members are here. So we believe that entrepreneurs are the backbone of this country. So we have initiated bold talks. And an entrepreneur, oka warrior lantidu. And he is the one who actually make use of every situation. In fact, అన్ని ఈ తుఫాన్ వచ్చినప్పుడు అన్ని పక్షులు గూటికి పరిగెడితే ఒక గెద్ద మాత్రం తుఫాన్ గాలిని వాడుకుని పైకి ఎగురుతుంది. క్రైసిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అండ్ ఎంటర్ప్రినర్ ఈజ్ అవేర్ ఆఫ్ దాట్. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని అలా వచ్చినప్పుడు తల వంచుకు మానదని ఎక్కడ ఏది తిరిగి రీఇన్వెంట్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది లీడర్స్కి మించి ఎవరికి తెలియదు. అందుకని ఆ ఇండస్ట్రీకి కూడా వాళ్ళు మార్గదర్శకంగా ఉంటారు. ఎవరైతే స్టార్టప్స్ ఉన్నారో, ఎవరైతే గ్రో అవుతున్నారో వాళ్ళకి ఇంతకుముందు ఈ యొక్క మార్గదర్శకం, ఈ విజ్డమ్ షేరింగ్ అనేది ఉండేది కాదు. సో అలాంటిది ఇవాళ టెక్నాలజీ వచ్చాక ఎవ్రీబడి వుడ్ లైక్ టు షేర్, బికాజ్ ఎస్పెషల్లీ లీడర్స్ వుడ్ లైక్ టు షేర్. అండ్ వాళ్ళు ఎదుగుతా మిగతా వాళ్ళందరూ ఎదగాలని కోరుకునేటటువంటి వాళ్ళే నాయకులుగా ఎదుగుతారు. కేవలం ఎంటర్ప్రినర్సే కాకుండా ఇండస్ట్రీ లీడర్స్గా. సో అలాగా ఒక రాష్ట్రం దాటి దేశానికి కూడా ఒక గైడెన్స్ ఇచ్చే విధంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈ బోల్డ్ టాక్ సిరీస్లో మేము ఇన్వైట్ చేస్తున్నాం. నిన్న అలాగే శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, సో మా మిత్రుడు కనుక ఫస్ట్ ఆయన ఒక గంట ముందు పిలవగానే ఆయన యాక్సెప్ట్ చేశారు. అలాగే శ్రీ రామరెడ్డి గారు, సో ఆయనకి ఇవాళ మార్నింగ్ ఫోన్ చేయగానే ఆయన ఎంతో సహృదయంతో యాక్సెప్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఫేస్బుక్ లైవ్ కూడా వెళ్తుంది సార్. ఇది 12,000 people are there and anybody can watch live there. I think today I think they will come across a wonderful entrepreneur, and I would like to introduce Sri Ramareddy Garu with his video. So adi chusin tarvata we can have a direct talk with Sri Ramareddy Garu. And so there are some people needs no introduction in our life. అలాగే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఇంట్రడక్షన్ అక్కర్లేనటువంటి, హైదరాబాద్లో ఇంట్రడక్షన్ అక్కర్లేనటువంటి ఒక అందరికీ పరిచితులైనటువంటి వ్యక్తి శ్రీ గుమ్మి రామిరెడ్డి గారు. సో అండ్ ఆయన కేవలం అందరికీ చాలా మందికి ఇంక్లూడింగ్ మీ ఒక ఎంటర్ప్రినర్ గానే తెలుసు, ఒక బిల్డర్ గా తెలుసు, బట్ హీఈస్ అ గ్రేట్ హ్యుమానిటేరియన్. సో ఆయన చేసేటటువంటి యాక్టివిటీస్ చూస్తేనండి, ఆయన ఆర్క్ ఫౌండేషన్ అని ఈజ్ మోర్ ప్యాషనేట్ ఇన్ హెల్పింగ్ పీపుల్ అండ్ ఎనేబులింగ్ పొటెన్షియల్. అందుకే ఆయన ఆర్గనైజేషన్ లో చూసిన ఎంప్లాయీ అట్రిషన్ ఈజ్ వెరీ వెరీ లో. అంటే మన ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో చూస్తాం. అందుకే ఆయన ఈ కంపెనీ ఆయన చెప్తుంటాడు, రిచర్డ్ బ్రాన్సన్, యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ ఎంప్లాయీస్ సో వెల్ సో దట్ దే కెన్ లివ్. మీరు ఎంత బాగా ట్రైనింగ్ చేయాలంటే వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు, బట్ ట్రీట్ దెమ్ సో వెల్ సో దట్ దే డోంట్ వాంట్ టు. ఎంత బాగా ట్రీట్ చేయాలంటే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళలేనంత బాగా వాళ్ళు ట్రీట్ చేయమని. And he's talking about first thing is make them highly potential. Don't keep them mediocre. Me radar loki vaste they must become a co-leader, and at the same time so they have to be treated like a family member. So that he's talking about the creating culture. And ala rare ga మనం ఎక్కడైతే నేను level 6 leadership అని బుక్ రాశానో దాంట్లో అలా level 6 లీడర్స్ అంటే ఒక పర్పస్ తోటి, ఒక మిషన్ గా, ఒక ఏమాత్రం టెన్షన్ లేకుండా వ్యాపారం చేయొచ్చు అంటే చాలా మంది నమ్మరు. ఆ రెండు కుదరవండి అంటారు. కానీ వన్ కెన్ హ్యావ్ ద ప్యాషన్, వన్ కెన్ హ్యావ్ ఎ మిషన్, అండ్ వన్ కెన్ హ్యావ్ ఎ విజన్, వన్ కెన్ హ్యావ్ ఏ గ్రేట్ పర్పస్. అలాంటి లీడర్స్ మనం చూస్తాం. సో నాకు బాగా అలాంటి నచ్చి అలాంటి వాల్యూస్ ఉన్న వాళ్ళు శ్రీ రామిరెడ్డి గారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు చాలా మంది ఇంట గెలిచి రచ్చగలమన్నారు. ఆయన ఇంట కూడా గెలిచి తమ పిల్లలు కూడా సమర్థవంతమైనటువంటి నాయకులుగా, ఎందుకంటే ఎంత ఆస్తి ఇచ్చినా సామర్థ్యం ఇవ్వకపోతే అన్ని విజయాల కంటే తండ్రి విజయం అంత గొప్పది. అలాంటి తండ్రిగా కూడా విజయం సాధించిన వ్యక్తి శ్రీ రామిరెడ్డి గారు. సో ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. సో ఆయన ఒక ఫీల్డ్స్ ఉన్నాయండి. ఐ థింక్ వీకెండ్ వచ్చేటప్పటికి ఆయన ఎక్కడ కనపడదు. ఆయన యొక్క వ్యవసాయ క్షేత్రం దగ్గర ఉంటారు. ఆయన ఒక నేలతో కలిసిపోయి ఉంటారు. మనకు సామెత ఉందండి, నేల విడిచి సాము చేయకండి అని. అందుకని ప్రతి వారం ఆయన గుర్తొస్తుంది, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని.
భూమాత మాత ముందు అందరూ కూడా మన పిల్లలమే అని. తిరిగి మళ్ళీ ఆ యొక్క ఆ మట్టిలో కలిసిపోతారు. అక్కడ ఆవులుంటే ఆవులతో కలిసిపోతారు. సహజీవనం చేస్తారు. ఇవాళ మనిషి మర్చిపోయినందుకు కరోనాతో గుర్తు చేయాల్సి వచ్చింది. దట్ జాయింట్ ఫ్యామిలీ అంటే మనుషులు మాత్రమే కాదు, జంతువులు, మొక్కలు, మనుషులు ముగ్గురు కలిసి జాయింట్ ఫ్యామిలీ. అందుకే వనభోజనాలను ఏర్పాటు చేసుకుంటాం మనం. కానీ అన్ఫార్చునేట్లీ ఇవాళ వనభోజనాలు కుల భోజనాలుగా మారిపోయినాయి. సో అలాంటి సమయంలో రామరెడ్డి గారి నాయకులు, ఆయన మార్గదర్శనం, ఆయన విజ్డమ్ కేవలం ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి కాకుండా సొసైటీకి కూడా చాలా అవసరం. ఆయన తమ వంతుగా చేస్తున్నా, ఎవరు స్కూల్కి పిలిచినా వెళ్తారు. అందుకని పిలవగానే ఏంటి ప్రోగ్రామ్, ఎవరు వస్తారు అని అడగకుండా ఆయన యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారని ముఖ్యం కాదండి, ఇది ఎంతమందికి వెళ్తుంది. ఇది రేపు పొద్దున్న మీ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాం. అలాగే ఎంతమంది ఎంటర్ప్రినర్స్ ఎనేబుల్ అవుతారో మనకు తెలియదు. ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయి అంటే మనం చెప్పగలమేమో, కానీ అది కట్ చేసి ఆ విత్తనాలు కనుక మొక్కలు కాబట్టి అవి ఎన్ని యాపిల్ మొక్కలు వస్తాయి, వాటికి నుంచి ఎన్ని మొక్కలు వస్తాయి, వాటికి ఎన్ని యాపిల్ కాస్తాయి, ఒక 100 సంవత్సరాల తర్వాత యాపిల్ పొటెన్షియల్ అంటే మనం చెప్పలేం. అలా ఈ రోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ టెక్నాలజీ ద్వారా ఎవరెవరికి చేరుతుందో, ఎవరి హృదయాన్ని తాకుతుందో, ఎవరి జీవితం కొత్త చిగురిస్తుందో మనకు తెలియదు. ఒక లీడర్ తన ధర్మం తను చేసుకుంటూ వెళ్తాడు. మేము అనుకున్నాం, దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ మెన్, ఐ వాంట్ ఇంట్రడ్యూస్ దెమ్ టు సొసైటీ. అండ్ ఈ ప్రస్థానంలో రామరెడ్డి గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకి మేము ధన్యవాదాలు చెప్తూ ఆయనకి స్వాగతం పలుకుతున్నాం. అండ్ లెట్స్ లుక్ ఎట్ ఆయన కార్పొరేట్ వీడియో ఒకసారి చూస్తే ఆయన యొక్క ఫిలాసఫీ ఆ గ్రూప్ లో కనపడుతుంది మీకు. సో అండ్ హీఈస్ ద మ్యాన్ హూ హ్యావ్ ద లవ్ ఫర్ చిల్డ్రన్, లవ్ ఫర్ పీపుల్, అండ్ ఆల్సో ఆయన కంట్రిబ్యూట్ చేస్తారు చాలా స్పోర్ట్స్ టాలెంట్ ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ టాలెంట్ ఉన్న వాళ్ళకి పలు రకాలుగా. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ his vision and his corporate vision for his company. Is it working, Andy? The bestseller Start With Why. Yes, Reddy, the CMD of the ARC Group, always believed on an oath to go above and beyond. I want to share my values with the world. If you start with a why, you can transform lives. Ram's passion was to build a company on strong values. Let's take a note. Let's take a note. Let's take a note. Let's take a note. To be on your side, to ride on the tide, to go far and wide, above and beyond, above and beyond. At ARC, in the last 30 years, we saw ups and downs, but our philosophy of putting customer first and going above and beyond will enable us to reach the finishing line in the marathon run. At 211 degrees Fahrenheit, the water starts boiling. 1 degree later, at 212 degrees Fahrenheit, water becomes steam that is capable of driving an engine. If we can do that little bit extra, the ordinary can become extraordinary. Simon Sinek wrote the bestseller, Start With Why. Gummi Ram Reddy, the CMD of the ARC Group, always believed on an oath to go above and beyond. I want Fahrenheit, the water starts boiling. 1 degree later, at 212 degrees Fahrenheit, water becomes steam that is capable of driving an engine. If we can do that little bit extra, the ordinary can become extraordinary. I tell my team always, just do one little thing more. The results will be phenomenal. That's our philosophy. Let's stand 1 centimeter above the best. In the race, let us put 1 foot farther ahead to be a winner in a photo finish race. That small bit more, that additional aspect is above and beyond. Let's take a note. Let's take a note. Let's take a note. Let's take a note. To be customer first and attitude we must. In whatever we do, to always stay true. Above and beyond.
entire ARC family are marathon runners, where the mantra is focus to push the envelope, to never compromise, to weigh long-term benefits instead of short-term gains. Recently, they ran the 21 kilometers marathon. Infrastructure and real estate are long-term game like a marathon. You win only when your customers win. When the focus of quality is above and beyond your own gains and profits. I remember him going on a bike to the project sites. Every day he used to ride at least 120 kilometers. From a Jeep to an Ambassador, Hyundai Accent, Audi, and now Mercedes. That's how it has always been, slow and steady growth. It took ARC 30 years to grow from 1.5 lakh building at Bharat Dynamics Limited to projects in crores today. Because we believed in going on the road that is less traveled, no shortcuts, no compromises. In the next 10 years, we are going to be a 5,000 crore company. The oath of the art that will take us from the top towards the light. To give us the might to go far and wide. Above and beyond. Above and beyond. ARC is like an oak tree that grows slowly, steadily to become super strong. I used to ask him, why can't you expand the business? He used to tell me, let us be slow in our growth. He never compromised on core values. Most oak trees won't produce a good crop of acorns until they are 50 years old. It took 30 years for ARC to be where we are. Over the next 100 years, the young tree matures into a majestic adult. Over the next 10 years, ARC will reach 5,000 crores. Oak and ARC. Even the pronunciation sounds similar, right? Oak, ARC. Our philosophy is called Above and Beyond. We have a new corporate office at Gachibowli, a new team, a young CEO with a telescopic vision. A team that has been with us since inception, and a CMD who took an oath in 1989. At ARC, the oath is an acronym. O for openness, A for accountability, T for trust, H for happiness. A mindset that will enable us to go above and beyond. From infrastructure to real estate, to agro-farming, to ARC Foundation, Social Responsibility Initiative, a journey of 5,000 crores started with the idea of a vision that Ram had, to go above and beyond. As we embark on 5,000 crores voyage, in the next 10 years, we are propelled by the winds of going above and beyond. I want to make my dad's vision of achieving 5,000 crores a success. And this won't be possible without your blessings and guidance. So wonderful, and that is the journey of Sri Ram Reddy garu. Start with why. Gumi Ram Reddy, the CMD of the ARC. Unmute yourself. Sri Ram Reddy garu. Unmute yourself. Yeah, so wonderful, and so there is no further introduction required for Sri Ram Reddy garu. మనం రామరెడ్డి గారు లాంటి రియల్ హీరోస్ చూసినప్పుడే ఆ కథలు వస్తాయి అవి. అండ్ రామరెడ్డి గారు కూడా కొన్ని అందులో పిక్చర్స్ చూస్తే ఈ లుక్స్ లైక్ ఏ బాలీవుడ్ హీరో.
And we welcome today's our hero, who is bold in life, who is bold in standing with his values. అండ్ అందులో చాలా చాలా మెసేజ్ ఉందండి. ఎందుకంటే సోషల్ ఎంటర్ప్రైజ్ అంటే మనం ఏదో ట్రస్ట్ పెట్టుకోవడమో కేవలం స్కూల్ పెట్టడమో అనుకుంటాం. ఒక ఆర్గనైజేషన్ వెల్త్ క్రియేట్ చేస్తే అది కూడా సొసైటీకి ఉపయోగపడేటటువంటి రోటీ మకాన్, కప్డా మకాన్ అనే బేసిక్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తా, తిరిగి ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా, సో ఎంతో మంది వెండర్స్ కి, డైరెక్ట్ ఎంప్లాయీస్ కి అండ్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కి, తద్వారా సొసైటీకి ఇంకా సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో ఫౌండేషన్ ఏర్పరిచి, ప్లస్ వ్యవసాయం అనేటటువంటి ఆయన ప్యాషన్ ని దాన్ని కూడా ఒక అగ్రికల్చర్ గా ఆర్గానిక్ గ్రోత్ కూడా చేస్తా, అండ్ ప్లస్ ఇవన్నీ చేస్తా అని తెలియకుండా ఏంటంటే ఒక ఏ పర్పస్ తో చేస్తున్నారో అది చేసేదే సోషల్ ఎంటర్ప్రినర్షిప్. అన్నిటికంటే ముఖ్యం అందులో నాకు బాగా నచ్చిన పాయింట్ ఓక్ ట్రీ. సాధారణంగా నా వయసు అయిపోయింది రిటైర్మెంట్ అనుకుంటారు, కానీ అందులో ఇచ్చిన మెసేజ్ ఓక్ ట్రీ 50 సంవత్సరాల తర్వాత అది కాయలు ఇవ్వడం మొదలు పెడుతుంది. అంటే అంతకాలం పెరగలేదంటే దాని రూట్స్ ఆర్ స్ట్రాంగ్. అందుకని వాళ్ళ వైఫ్ సరళ గారు కూడా చెప్పినట్టుగా దట్ మనం లెట్స్ గ్రో ఆర్గానికలీ బట్ స్ట్రాంగ్లీ. ఐ థింక్ దేర్ కాన్ బి అ బెటర్ హీరో టు బి అవర్ చీఫ్ గెస్ట్ టుడే. థ్యాంక్ యూ రామరెడ్డి గారు, ఇట్స్ ఓవర్ టు యు నౌ. థ్యాంక్ యూ. చాలా చాలా ఎక్కువ చెప్పారు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు స్టాప్ యూ ఇన్ బిట్వీన్. ఎందుకంటే యాజ్ ఎ బిగ్ మోటివేషనల్ స్పీకర్ ఐ నో హౌ టు, అంటే మీరు ఎలా అందరితో మాట్లాడతారో తెలుసు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు స్టాప్ ఇన్ బిట్వీన్. So everybody knows, I mean, the very purpose of this Zoom call is COVID-19. Chala webinars are ippodiki. I think many people are even bored of attending the webinars also. Endukante so many things. I mean, we have been conducting, CREDAI has been conducting, various associations have been conducting webinars and all. So now I think let us stick to, let us not make into too much of boring or this thing. I don't want to talk too much. So Yes. it would be more of interaction. It would be very good. I think our participants are also many are there. I mean, who are there. So Yes. let us listen to them. I think I'm happy to see our friends also. There are over 50 people today, sir. So because ఓపెన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ హీరోని బట్టి ఉంటాయి కదా, అలా మీ బట్టి 50 మంది వాళ్ళు ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. Also about 12,000 people are watching live in Facebook, sir. So not only for people in real estate industry, your video itself is very inspiring. The first question is, sir, how is the CREDAI planning and preparing for the crisis? Because you are not only an entrepreneur, but you also represent an organization, CREDAI Telangana. So you also solve many issues. So మీరు ఫౌండర్ చైర్మన్ CREDAI Telangana, అంటే మీతోటి మొదలు పెట్టి పడింది. What is inspired you to be a founder chairman? మీ ఇనిషియేటివా, మిమ్మల్ని కోరుకున్నారా? The second one, how is CREDAI is planning and helping other entrepreneurs? ఏ రకమైన గైడెన్స్ ఇస్తున్నాం, గవర్నమెంట్ తో ఎలా కోఆర్డినేట్ చేస్తున్నాం? How do we cope up with this situation and come as winners? Yes, sir. Yeah, very very small correction. I'm not the founder chairman, founder president. Actually, there was no chairman that time. Okay, sir. So I was the founder president, and twice after 4 years I was the president of CREDAI Telangana. Then I've been chosen as the chairman of CREDAI Telangana. So when we took over as a CREDAI, when we started other CREDAI, so we are only having 4 chapters. United Andhra Pradesh ఉన్నప్పుడు తెలంగాణలో 4 chapters, ఆంధ్రాలో 14 chapters ఉండేవి. So I was that time United Andhra Pradesh I was the general secretary of the United Andhra Pradesh CREDAI. So when we have expanded, we are now today we have reached to 11 chapters. In these 4 years of my president tenure, and with the help of my office bearers and my good friends, so CREDAI Telangana has grown very big. So we have got some good things like manaku etlante feather in our cap laga, we have conducted couple of events like create awards and CREDAI reality awards for Telangana ni. So 2017 and 2019 we have done excellently. We have where we have, you're asking about how we are helping the developers ante, now that normally developers are not looked as a very prominent people. So business people oka small industry పెడితే రెడ్ కార్పెట్ పెట్టి వెల్కమ్ చేస్తారు, but hundreds of crores పెట్టేసి ఒక ప్రాజెక్ట్స్ by giving thousands of employment ఇచ్చినప్పుడు కూడా developer ni so much recognition is not there what it's supposed to be. So looking in that, so what we have taken an initiative to recognize our developers who is doing really contributing a lot. Andarni
సో బెస్ట్ ప్రాజెక్ట్స్ అంటే ప్రాజెక్ట్ స్పెసిఫిక్ అండ్ వేరియస్ ఎలాగంటే ప్రతి సిటీ చాప్టర్లో బెస్ట్ ప్రాజెక్ట్ ఏముంది వేరియస్ కేటగిరీస్లో అలా రికగ్నైజ్ చేయడం చేశాము. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ హిట్. అంటే ఇట్స్ లైక్ ఏ క్రియేట్ అనగా ఎలా అంటే క్రెడిట్ రివార్డ్స్ తెలంగాణ క్రియేట్ ద ఫైర్ విత్ ఇన్ అంటే డెవలపర్స్లో కూడా ఎస్ వీ వాంటెడ్ టు బీ కాంపిటేటివ్ అండ్ ఆల్ అండ్ తర్వాత దాన్ని ఇంకోటి ఏంటంటే ఇట్స్ లైక్ ఇన్ ఆస్కార్ అవార్డ్స్ ఫర్ డెవలపర్స్ కూడా పెట్టాము. అండ్ ఇట్ వాజ్ ట్రాన్స్పరెంట్లీ డన్ ఎక్సలెంట్లీ. అంటే ఇట్ వాజ్ గివెన్ టు an agency called Crystal, was known by many people for their quality of work. So we have engaged them and we have given them awards with a beautifully, excellently, done award show. So then tarvata national convention of CREDAI, so which is normally done in the వేరే కంట్రీలో చేస్తూ ఉంటారు. సో 19th national convention is organized by CREDAI Telangana. So that's another big feather. That was the biggest ever NatCon by CREDAI. So at 1208 registrations, that to a tough place like Tel Aviv, Israel. So developers ki entante CREDAI aim chestundi ante small developers kani evaraina it's not our focus is main onto the small developers where they need whatever the help that CREDAI does it. CREDAI Telangana office bearers andaru ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లమ్ ఆ డెవలపర్స్కి వచ్చినా కానీ సో వీఆర్ దేర్ ఇన్ దట్. అండ్ పాలసీ మేకింగ్స్లో డెఫినెట్లీ వీఆర్ టేకింగ్ పార్ట్. ఎనీ పాలసీస్ ఉంటే CREDAI అనేది వర్డ్ ఆఫ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఏ పాలసీ వచ్చినా కానీ తప్పనిసరిగా CREDAIని అంటే కన్సల్ట్ చేయకుండా ఏ పాలసీ రాదని చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే దే టుక్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. అంటే వెన్ యూ లుక్ ఎట్ ద హోల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ చూస్తే అంటే మెజారిటీ ఆఫ్ ద బిల్డర్స్ ఆర్ CREDAI మెంబర్స్ ఓన్లీ. సో యూ నేమ్ ఎనీ సిటీ అంటే వరంగల్, కరీంనగర్ అంటే అట్లాంటి సిటీస్లో కూడా అన్నింటిలో CREDAI మెంబర్స్ ఉండడం వల్ల పాలసీ మేకింగ్లో డెఫినెట్లీ వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ టు దాట్. ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ ఆల్సో I must appreciate all my CREDAI friends across the Telangana state. They have taken care of so well across the state. అంటే migrant workers కి చాలా అంటే everybody has taken care of them very well. 40 days కి అయితే ఎవరిని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశారు. తర్వాత ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ దట్ ఆల్మోస్ట్ అంటే మనం మొత్తం CREDAI తెలంగాణలో చూసుకుంటే దాదాపు 65 to 70 crores ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఇస్ గివెన్ టు సీఎం రిలీఫ్ ఫండ్. ఈవెన్ మేకింగ్ ద అరేంజ్మెంట్స్ ఫర్ ది అంటే మనము లోకల్ గా ఎన్నో చేశారు ప్రతి చాప్టర్ లో. అంటే స్మాల్ చాప్టర్స్ లైక్ మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం అంటే ప్రతి చాప్టర్ నుంచి కూడా ఆల్ ది ఈవెన్ మహబూబ్ నగర్ చాప్టర్స్ అందరూ చాలా చాలా బాగా చేశారు. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై CREDAI మెంబర్స్. సో CREDAI అనేది ఇట్స్ ఎ వాయిస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ లాగా అయిపోయింది ఇప్పుడు. సో డెఫినెట్లీ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ CREDAI. సో దీంట్లో మనము ఈ కోవిడ్ లో ఇట్స్ ద బిగ్గెస్ట్ క్రైసిస్ ఎవర్ ఫేస్డ్ బై ఎనీబడి ఇన్ ద వరల్డ్. అంటే ఈ పాండమిక్ అనేది అసలు అనూహ్యంగా అసలు ఎవరు అంటే ఊహించింది అది ఏం జరుగుతుందో తెలిసే లోపలనే మనకు నష్టం జరిగిపోతుంది కనిపించినది. సో ఎంటైర్ వరల్డ్ హ్యాస్ కమ్ టు స్టాండ్ స్టిల్. ఈ టైంలో మనము CREDAI అంటే ఏం చేస్తుందంటే డెఫినెట్లీ మన అగైన్ గవర్నమెంట్ తోని అనుసంధానం చేసేసి వర్క్స్ స్టార్ట్ చేయడం కోసము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లాక్డౌన్ పీరియడ్ లో మొత్తము అంటే వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తూ చాలా స్పెండ్ చేయడం జరిగింది. ఒక్కొక్క లేబర్ మీద ఎంతో అంటే వాళ్ళని సేఫ్టీ కమాండ్ వాళ్ళ ఫుడ్ అన్ని చేసుకోవడం జరిగింది. తర్వాత వర్క్ రీస్టార్ట్ చేయడం కోసం మనకు కొన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని సడలింపులు చేసింది. ఈ టైంలో రిటెన్షన్ ఆఫ్ ద మ్యాన్ పవర్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. సో ఎందుకంటే వాళ్ళు ఒకసారి మనము వర్క్ స్టార్ట్ చేసి మొదలుపెట్టగానే దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ గివెన్ ఏ స్టేట్మెంట్ దట్ మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వాళ్ళని పంపించడానికి మీరు ఏర్పాటు చేయమనేది గవర్నమెంట్ ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్స్ ఒక డైరెక్షన్ ఇచ్చేసింది. సో దట్ మేడ్ ఏ బిగ్ హ్యావక్ ఇన్ ద ఇండస్ట్రీ. సో నౌ పీపుల్ స్టార్టెడ్ మూవింగ్ అవుట్. ఐ థింక్ యూ మస్ట్ హావ్ సీన్ ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్ లో రోడ్ల మీద ఎంతో మంది జనాలు పోతున్నారు. పోలీస్ స్టేషన్స్ ముందు క్యూలు కట్టేశారు. నౌ ద లేటెస్ట్ థింగ్ ఈజ్ గవర్నమెంట్ హెస్ అంటే ట్రైన్స్ కూడా అరేంజ్ చేస్తాము వెళ్ళిపోవడానికి అనేసరికి ఎవరైతే పని చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళడానికి సిద్ధం అయిపోయినారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఒక ఫియర్ అనేది వచ్చేసింది ప్రతి ఒక్కరికి. సో దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ సైన్. బట్ ఎనీవే we are the developers are ready to face the challenges. సో ఎందుకంటే ఈ సిచ్యువేషన్ నెవర్ ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. కానీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందంటే రియల్ ఎస్టేట్ అనేది
మోస్ట్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అమంగ్ ఆల్. ఏ ఏ మీరు ఏదైనా చూసుకోండి, మీరు అంటే మీరు ఎనీ ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి. సో యూ కెన్ జస్ట్ లుక్ బ్యాక్, దెర్ వాజ్ ఎ రెసెషన్ ఎర్లియర్ ఆల్సో. ప్రైసెస్ ఆఫ్ ద ల్యాండ్స్ చాలా ఎక్కువలో కొన్నారు, మళ్ళీ డౌన్ అయినాయి. సో మళ్ళీ అగైన్ ఇట్ వెంట్ అప్ లైక్ దట్. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ మేబీ 6 months, 1 year, 2 years, ఇట్ మే బి. పాండమిక్ ఎప్పుడు మనకి ఎండ్ అవుతుందో మనకు ఇంకా ఎండ్ ఆఫ్ ది ఇది కనిపించట్లేదు మనకు. ఎస్పెషల్లీ ఏంటంటే ఎక్కడ మనము అంటే దీనికి అంతు కనిపించట్లేదు. సో మనం లాక్డౌన్, ఇఫ్ ఐ థింక్ సీఎం మే అనౌన్స్ ఇన్ వెరీ షార్ట్లీ లాక్డౌన్ మే బి ఎక్స్టెండెడ్ ఫర్దర్ అగైన్. సో ఇది ఎక్స్టెండ్ అవుతుంది. తర్వాత ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత ఐ థింక్ వెరీ ఫార్చునేట్ దట్ మన తెలంగాణలో హార్డ్లీ ఎనీ కేసెస్. ఐ థింక్ ఎస్టర్డే ఓన్లీ 3 cases. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సో మచ్ కేర్ అండ్ people are also supporting, and we are definitely in a much better position than many of the other states. But ఇది అయిన తర్వాత లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా దెర్ ఇస్ ఎ ఫియర్ అంటే ఉంటుంది ప్రతి ఒక్కరిలో. అంటే ఎస్పెషల్లీ మాల్స్, మల్టీప్లెక్సెస్, ఓపెన్ ప్లేసెస్, రెస్టారెంట్స్, అంటే హోటల్స్, ఇవన్నీ చోట్ల కూడా రెస్ట్రిక్టెడ్ అంటే ఎన్వైరన్మెంట్ లో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్ అగైన్ ఉంటుంది, ఎక్కడ ఏమవుతుందో తెలియదు. కాబట్టి మేబీ అనదర్ 4-5 months వరకు మనకు వి మే హావ్ టు లుక్ ఫర్ ద టఫ్ డేస్. ఒకసారి ఈ పాండమిక్ మనకు కరోనాని మనకు తగ్గుముఖం పట్టిన తర్వాత, అది అయిన తర్వాత, దెన్ definitely we are going to come back and we are going to bounce back. The prices, and when you compare with other states, Telangana state is definitely is doing much better than many other states. Even last 2-3 years నుంచి చూసుకుంటే కూడా మనం చాలా బాగా చేస్తున్నాము. సో we have a lot of resources, many ways. అంటే especially Hyderabad is అంటే ఏ విషయంలో చూసుకున్నా కానీ హైదరాబాద్ ఇస్ ఫార్ అహెడ్ ఆఫ్ మెనీ అదర్ స్టేట్స్. అంటే ప్రైసింగ్ లో చూసుకున్నా కానీ, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చూసుకున్నా కానీ, ద గవర్నమెంట్ సపోర్ట్ చూసుకున్నా కానీ, ఏ విధంగా చూసుకున్నా హైదరాబాద్ ఇస్ ఫార్ హెడ్ ఆఫ్ మెనీ స్టేట్స్. సో కాబట్టి ఎక్కడైతే రియల్ ఎస్టేట్ అంటే క్విక్కెస్ట్ కోలుకుంటుందంటే అది డెఫినెట్ గా తెలంగాణలో ఉంటుంది. సో మనకు మేబీ వి మే హ్యావ్ టు సీ సమ్ బ్యాడ్ డేస్ ఫర్ మేబీ ఫ్యూ మంత్స్ మోర్. And ఈ టైంలో my message to all my friends is only let us be brave and let us face the situation. First and foremost, one important thing today is let us be safe, stay safe, let us take care of our family, then our employees, then our workers. Our safety is most important for us. Then definitely maybe a couple of months tarvata market ante stabilize ayin tarvata, it may take 6 months or maximum of 1 year what we are expecting. So we'll bounce back. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించాల్సిందంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేట్ లోనే మీకు కనిపిస్తుంది. అక్కడ మీకు కొంచెం డివాల్యూట్ అయినా కానీ మీ ప్రాపర్టీ అక్కడ కనిపిస్తుంది. వేరే దగ్గర మీరు చూడండి, ఒక స్టాక్స్ లో పెడతారు, ఏముంటుంది మనకు. సో we don't invisible. So your share value is 1,000 rupees, next day it becomes 900 rupees, and for no reason it comes down to even 100 rupees, 200 rupees, something like that. You see how much money you are losing in that. But whereas in the real estate it's not like that. Your money is being there, you can see the properties there. అలాగా ఇంకొకటి ఏంటంటే ఈ జనాభా పెరుగుతుంది, ప్రపంచంలో ఈ జనాభా వృద్ధి చెందుతూనే ఉంటుంది, కానీ భూమి పెరిగేది లేదు. కాబట్టి ఎనీ డే ఈ అంటే ప్రతి ఒక్కరికి ఒక గృహం అనేది అవసరం. సో ఓన్లీ అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో పీపుల్ మే కొంచెం అప్రెన్షన్స్ ఉండి అంటే ధరలు తగ్గుతాయనే ఉద్దేశం అనుకోండి, కొంతమందికి ఉద్యోగాలు పోయి రకరకాల ఇబ్బందులతోని ఇన్వెస్టర్స్ మే నాట్ కమ్ ఫార్వర్డ్ అంటే దట్ ఈజీలీ. బట్ వన్స్ ద సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ దట్ ఫ్యూ మినిట్స్ అగో our marketing team called me and sales team called me and they're asking to close one deal. Of course the customer is asking a more discount than what he was expecting earlier. What the price what we told earlier, then he called today and he wanted to pay something a fancy amount. He is expecting some discount. So even today also people are ready to buy. Why I'm telling this ante people are ready to buy, ready to invest. So only matter of time. సో కస్టమర్ కాన్ఫిడెన్స్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత డెఫినెట్ గా మళ్ళీ పుంజుకుంటుంది. సో లెట్ us నాట్ బి వరీడ్ అబౌట్ ఇట్. మనం ఆల్ మై డెవలపర్ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరికి ఈవెన్ హూఆర్ ఎంప్లాయీస్ ఆర్ దేర్, లెట్ us
అంటే బోల్డ్లీ ఫేస్ ద సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్, ఈ రోజున సిచ్యువేషన్ ని మనం ఎవరూ మార్చలేము. ఓన్లీ థింగ్ వీ కెన్ ఓన్లీ బై స్టేయింగ్ సేఫ్ వీఆర్ గోయింగ్ టు కంట్రోల్ దిస్. వన్స్ ఇది కంట్రోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎట్లయినా బౌన్స్ బ్యాక్ అవుతాము. సో ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్. అందులో రీసెంట్లీ వీఆర్ సీయింగ్ అండ్ సో మెనీ థింగ్స్, ఇఫ్ ఇట్ ఇస్ అ రియాలిటీ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ ఫర్ అస్. లైక్ చైనా ఈస్ ద కాజ్ ఆఫ్ దిస్ అనే ఒక అంటే ఆరోపణ ఉంది. ఇట్ మే బి ట్రూ ఆర్ ఫాల్స్, దట్ ఇస్ నాట్ గోయింగ్ టు దట్ డిస్కషన్. బట్ పీపుల్ ఆర్, హోల్ వరల్డ్ ఈస్ లుకింగ్ ఎట్ చైనా యాజ్ ఏ ఒక నెగటివ్ దృష్టితో చైనా చూస్తున్నారు. ఎందుకంటే విచ్ ద కంట్రీ సేఫ్ గా ఉంది టుడే అంటే హూ ఇస్ వర్కింగ్ అంటే ఓన్లీ చైనా. అక్రాస్ 210 కంట్రీస్ లో ఐ మీన్ ఈ పాండమిక్ అండ్ అందరినీ ఇబ్బంది పెడుతుంటే చైనా ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ దే ఆర్ వర్కింగ్ అండ్ దే ఆర్ అండ్ మేబీ బట్ ఫర్ one city, all the other cities they are functioning and they are doing the manufacturing in the best way. So China మీద అపనమ్మకంతోని now the alternate destination for any investor or globally it's only India. So India has to get prepared for that. అంటే మన దగ్గర కూడా ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. రెడ్ టేపిజం ఉంది, తర్వాత పర్మిషన్స్ కనుకోండి, వేరియస్ అంటే ఇప్పుడు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. వెన్ యూ టాక్ అబౌట్ తెలంగాణ, ఎస్ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ వెల్కమింగ్ ఆల్ ఇండస్ట్రీస్. టిఎస్ ఐపాస్ ద్వారా అంటే విత్ ఇన్ 15 days లోపల దే ఆర్ గివింగ్ ద పర్మిషన్స్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ అన్ని స్టేట్స్ లో రావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు ప్లే బిగ్ రోల్ నౌ. అంటే దే హ్యావ్ టు ఎన్కాష్ దిస్ ఆపర్చునిటీ, అంటే ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఎవర్ గాట్ టు ఎనీవన్ లాగా. సో ఒకసారి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోయాక్టివ్ వచ్చేసేసి ఈ డెసిషన్స్ లో మనని ఎట్లయినా ఒక విధంగా అంటే యూటిలైజ్ చేసుకుంటే, సో ఇండియాస్ గ్రోత్ ఈస్ గోయింగ్ టు బి ఫినామినల్. అంటే మన దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ అబెండెంట్. సో అంత హ్యూమన్ రిసోర్స్ ఉన్న తర్వాత మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏదంటే ఇండియా. సో యంగెస్ట్ పాపులేషన్ దాదాపు 30 కోట్ల పాపులేషన్, యంగ్ పాపులేషన్ ఆర్ దేర్. దట్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా. సో ఈ స్ట్రెంగ్స్ ఇంత పెద్ద స్ట్రెంగ్స్ ని పెట్టుకొని వై విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో. సో ఈ కరోనా అనేది ఈ రోజు మనం ఇబ్బంది పెడుతుంది, కానీ కరోనా ఈజ్ అంటే రైట్ వేలో కనుక మనం తీసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ గేమ్ చేంజర్ ఫర్ కంట్రీ ఆఫ్ ఇండియా. సో తప్పనిసరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐ థింక్ ఇట్స్ లుకింగ్ ఫార్వర్డ్. ఐ మీన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సదవకాశం లాగా మలుచుకొని సో వీఆర్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్ అనేది నాకు పూర్తి నమ్మకం ఉంది. Once that happens, every industry again will flourish. So maybe ఇక్కడ ఇప్పుడు మనకు ఉన్నది ఏంటంటే when you look at the real estate industry, అంటే దీనికంటే వేరే ఇండస్ట్రీస్ చాలా 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 హారబుల్ గా ఉన్నాయి. అంటే when you compare with the real estate industry, especially మీకు తెలుసు టూరిజం అనుకోండి, హోటల్ ఇండస్ట్రీస్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ అనుకోండి, ఇట్లాంటివి చాలా అంటే రిటైల్ మార్కెటింగ్ ఈజ్ వెరీ బ్యాడ్లీ హిట్. సో ఇట్లాంటివి కొన్ని మార్కెట్స్ లో కొంచెం బాగా ఇబ్బందికరం ఉన్నది. ఎయిర్లైన్స్ ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ మీద మాత్రం ఈ రోజు కూడా కొన్ని సర్వేస్ చూసాము. ఐ థింక్ అనరాగ్ హస్ గివెన్ ఎ రిపోర్ట్ వేర్ విచ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే టుడే ఆల్సో ద సర్వే సేస్ ఓన్లీ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ తర్వాతనే వేరే ఏదైనా ఉంది. అంటే సంబడి ఈస్ టాకింగ్ అబౌట్ గోల్డ్ అండ్ ఆల్, బట్ వాట్ యూ విల్ డూ విత్ ద గోల్డ్? ఐ మీన్ ఓకే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము, మళ్ళీ ఎన్కాష్ చేసుకుంటే ఇట్స్ అ స్మాల్ వే, బట్ యూఆర్ నాట్ గోయింగ్ టు టన్స్ ఆఫ్ గోల్డ్స్ ను కేజీలు బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోలేము. అగైన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. So that's but once you can have a luxury when you buy a home that it gives a yield, rental istundi, appreciate avutundi both ways. And once you one side you will get the rental, other side you get the appreciation. When you buy a land, again it huge appreciation untundi. Kabatti real estate is the safest investment for anyone. So across the globe I can tell you. So itlanti situation lo మళ్ళీ మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. టుడే సిచ్యువేషన్ లో ఎస్ వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్, లెట్ us ఫేస్ ఇట్. ఎందుకంటే ప్రతి ఒక్కరము ఎంతో మంది ఇప్పుడు నా కంపెనీ నేను బిజినెస్ స్టార్ట్ చేసి 30+ years అయింది. నాలాగే నా ఫ్రెండ్స్ అందరూ కూడా more than 20 years ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. we all know where we started our career. ఆ రోజు నుంచి ఈరోజు చూసుకునే సైకిల్ నుంచి బైక్ నుంచి అంటే ఒక ఎట్లా అంటే మై జర్నీ when I was going to college it was only bicycle. Then when I got my first job I bought a bike, then Jeep, Ambassador car, Indica car, Accent car, ఇలా ప్రతి ఒక్కరికి when you look back all of my friends are like that only. ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారు. సో ఈరోజు మనం భయపడాల్సిన అవసరం ఏముంది? దేనికి భయపడాలి? మనం ఏ స్టేజ్లో ఉన్నాం ఈరోజు? ఎంత ఆ స్టేజ్కి అయితే పోము అంత. సో మనం సంపాదించడంలో కొంత పోతుంది. బట్ ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ఓన్లీ ఫర్ యూ.
యూ డిన్ ఫెయిల్, ఐ డిన్ ఫెయిల్. నువ్వు నేను కాదు. మనం ఒక హైదరాబాద్ లో 100 మంది డెవలపర్స్ 1000 మంది డెవలపర్స్ అంటే ఒక డెవలపర్ ఫెయిల్ అయిన ఒక డెవలపర్ ఫెయిల్ కాదు, అందరూ ఫెయిల్ అయినారు. నాట్ ఓన్లీ డెవలపర్స్, ఎవ్రీ ఇండస్ట్రీ లైక్ దట్. మనం చిన్నప్పుడు అంటుంటాను రిజల్ట్ ఏమైందిరా అంటే ఆయన ఫెయిల్ అయ్యిండు, ఈయన ఫెయిల్ అయ్యిండు, ఆయన ఫెయిల్, అందరూ ఫెయిల్ చెప్తారు. నీదేమైందిరా అంటే అందరూ ఫెయిల్ అయ్యిండు, నేను ఫెయిల్ అయినా. సో దట్స్ ద సిచ్యువేషన్ టుడే. ఆ సోలేస్ ఉంది మనకి ఏంటంటే అరే ఇట్స్ నాట్ ఓన్లీ మీ సఫరింగ్, ఎవ్రీ వన్ ఈస్ సఫరింగ్. So let us not be worried about what you're suffering and all. So let us get prepared. This is a time where we can prepare ourselves for the best. అంటే మన ఇప్పుడు టెక్నాలజీ అనేది ఇంతకుముందు మనం హార్డ్లీ ఇప్పుడు వాడేవాళ్ళం కాదు. టుడే అట్ కోవిడ్ ఈజ్ నాట్ దేర్, మనం ఇట్లాంటి మీటింగ్స్ అయ్యేదా? ఆఫీస్ మీటింగ్స్ కానీ ప్రతి ఒక్కరి మీటింగ్స్ 2000 మందితో కూడా మన మీటింగ్ లో జూమ్ కాల్లో అయిపోతున్నాయి. అంతకుముందు ఒక మీటింగ్ చేయాలంటే ఎంత ఖర్చు పెట్టేది? మా క్రెడై మీటింగ్స్ నేషనల్ ఈసీజీసీ మీటింగ్ పెట్టాలంటే మినిమం 1 to 1.5 crore rupees ఎవ్రీ మీటింగ్, ఎవ్రీ 2 months కు 3 months కు ఈసీజీసీ మీటింగ్ అవుతుంది. టుడే దే హావ్ డిసైడెడ్ టు ఓన్లీ హ్యావ్ జూమ్ కాల్. సో హౌ మచ్ మనీ యూఆర్ సేవింగ్ అవుట్ ఆఫ్ ఇట్? అంటే అదర్ సైడ్ మనం అనొచ్చు అరే ఇండస్ట్రీ కొత్త ఇండస్ట్రీ దెబ్బతింటుందని ఒక సైడ్ ఆలోచన ఉంటుంది. బట్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడం కోసము ఇప్పుడు మా క్రెడై మీటింగ్స్ ఉన్నాయి, హైదరాబాద్ క్రెడై తెలంగాణ మీటింగ్స్ ఉంటే పర్సన్ హ్యాస్ టు కమ్ మంచిర్యాల, కొత్తగూడెం, ఎంత దూరం నుంచి రావాల్సి వస్తుంది. సో నౌ టుడే we already organized Zoom meetings. It become, and we are seeing each other and making it this thing. సో టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడము, మనం డిజిటలైజ్ చేసుకోవడము, ఇవన్నీ లెట్ us మూవ్ ఫార్వర్డ్. సో ఈవెన్ కన్స్ట్రక్షన్ లో కూడా టుడే వీఆర్ అంటే మొత్తం లేబర్ మీద చాలా డిపెండ్ అయి ఉన్నాం మనం. అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, అంటే అగ్రికల్చర్ తర్వాత హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏదంటే రియల్ ఎస్టేటే. సో అంతమంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడినారు. సో దీన్ని కూడా మనం ఏంటంటే ఇప్పుడు మ్యాన్ పవర్ ని తక్కువ యూటిలైజ్ చేస్తూ మనము మన టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటూ మనం ఇంకా ముందుకు సాగాల్సిన అవసరం చాలా ఉంది. ఒకప్పుడు ఒక స్లాబ్ వేయాలంటే ఎంతో, అందరికీ తెలిసిన విషయం, ఎంతో టైం పట్టేది. బట్ ఈ రోజు రెడీమేడ్స్ కాంక్రీట్ వచ్చిన తర్వాత చకచక అయిపోతున్నాయి. ఇప్పుడు 30 ఫ్లోర్ల బిల్డింగ్, 40 ఫ్లోర్ల బిల్డింగ్ ఎంత చకచక కట్టేస్తున్నాం టెక్నాలజీ యూజ్ చేసేసి. సో ఇంకా మనము అంటే ఇదేంటంటే స్మాల్ డెవలపర్స్ కి టెక్నాలజీ మీద మనకు ఇంకా పూర్తి పట్టు రాలేదు, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ గా ఉంది. ఇప్పుడు ఒక 30 floors బిల్డింగ్ కట్టడం ఈజీ అయిపోయింది మనకు, బట్ వేరేజ్ 5 floors బిల్డింగ్ కట్టాలంటే మనకు లేబర్ ఓరియంటేషన్ ఎక్కువైంది. సో దీంట్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒక టెక్నాలజీ వస్తుంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవడం, మనం అడాప్ట్ చేసుకోవాలి, చేసుకొని వి షుడ్ మూవ్ ఆన్. సో కాబట్టి మనం వరీ కావాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్, ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ ద సేఫ్ హ్యాండ్స్. మనం ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. లెట్ us ఓన్లీ గెట్ రెడీ అవర్ సెల్ఫ్. అంటే పోస్ట్ లాక్డౌన్ ఒకసారి ఇప్పుడు ఆల్రెడీ మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము, అంటే జరుగుతూ ఉన్నది, బట్ నాట్ ఇన్ ద సేమ్ పేస్. సో దీంట్లో కూడా ఇందాక మీరు భగవన్ గారు అన్నారు ఇవి కోవిడ్ని ఎలా మీరు చేసుకుంటారంటే అన్ని అంటే మనము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతోని ప్రతిరోజు అంటే ఏదో విధంగా మాట్లాడడం జరుగుతుంది. క్రెడై ప్రతినిధులు కానీ, అదర్ డెవలపర్స్ కానీ, అసోసియేషన్స్ ఎస్పెషల్లీ. సో గవర్నమెంట్ ఈజ్ సో అంటే ప్రోయాక్టివ్. అంటే మాకు పాసెస్ ఇచ్చే విషయంలో కానీ, వెహికల్ పాసెస్ ఇచ్చే విషయంలో కానీ, ప్రతి దాంట్లో మనకు ఇమీడియట్ గా అంటే వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్లే తయారు చేస్తారు. చిన్న ప్రాబ్లం ఇక్కడ ఉందనగానే ఇమీడియట్ గా ఆ ప్రాబ్లమ్ ని అటెండ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ప్రోయాక్టివ్. అండ్ డెఫినెట్ గా ఈ అంటే ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీద దాదాపు 250 ఇండస్ట్రీస్ అంటే ఆధారపడి ఉన్నాయి. సో ఈ ఇండస్ట్రీస్ కాపాడుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది, స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది, మన ఆల్ ది డెవలపర్స్ మీద కూడా ఉంది. ఎందుకంటే మనం బాగుంటే ఎంతో మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము, అందరం బాగుంటుంది. అంటే ఇల్లు ఇవ్వడం అనేది కూడా ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎన్నో వ్యయ ప్రసాలకు అంటే మనము అంటే ఫేస్ చేస్తూ చాలా అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ టు కన్స్ట్రక్ట్ ఇన్ అ హోమ్. ఐ థింక్ ఎవ్రీబడి రియలైజ్ మనం తప్పులు పట్టడం చాలా సింపుల్. అదే క్రాక్ ఉంది, ఇక్కడ లీక్ అవుతుంది అని లాట్స్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ కామెంట్ ఆన్ దట్. బట్ లాట్ ఆఫ్ సార్ నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎన్ని జూమ్స్ అటెండ్ అయ్యి ఉంటారో మీరు నాన్ స్టాప్ ఫ్లో చూసి. ఆల్సో మీరు ఎందుకు లీడర్ అయ్యారో కూడా బాగా అర్థమైంది. బికాస్ స్పీకర్స్ ఆర్ లీడర్స్. మీరు ఎలాగ నా ఫ్లో ఆపలేదు, మీ ఫ్లో ఆపకుండా ఆగాను. కాకపోతే 15 నిమిషాలు 20 నిమిషాలు మనకి టైం ఉంది కనుక లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్. మీరు అసలు నేను క్వశ్చన్స్ 20 రాసాను. అదే అన్నాను మోర్ ఆఫ్ బట్ ఐ వెంట్ ఆన్ ఫ్లో ఎనీవే. అదే మీ క్వశ్చన్స్ చూస్తే మీ ఆన్సర్స్ వచ్చేసి మా క్వశ్చన్స్ మిగిలిపోయినాయి ఇప్పుడు. సో అయితే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయండి మన బిల్డర్స్ నుంచి. వాళ్ళు మాట్లాడతానంటే కూడా అన్మ్యూట్ చేస్తాం. మీరు మాట్లాడమని చెప్పండి. ఎవరైనా శశి గారు క్వశ్చన్స్ వేశారు, అలాగే ఇందు గారు క్వశ్చన్స్ వేశారు. మీరు మాట్లాడాలంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండి, మా వాళ్ళు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. యూ కెన్ స్పీక్ టు దట్. సో ఇక్కడ వన్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మీరు హౌ ఆర్ యూ లుకింగ్ ఇండస్ట్రీ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఆల్మోస్ట్ మీరు చెప్పారు.
ఆఫ్టర్ కోవిడ్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు అవుతుందో తెలియదు కాబట్టి అసలు అయితే 3 months and 6 months and 9 months అట్లా అయితే ఎలా ఉంటుంది, ఇమ్మీడియట్ ఎంత టైం పడుతుంది రికవరీకి, అదొక పాయింట్ సార్. ద సెకండ్ వన్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ ప్రికాషన్స్, డెసిషన్, స్ట్రాటజీస్ యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా బ్రెయిన్ స్టార్మ్ చేస్తుంటారు, మీ కన్సల్టెంట్స్ తో మాట్లాడుంటారు, మీ ఇంటర్నల్ టీమ్ తోటి. ఓకే, ఇప్పుడు ఏం స్ట్రాటజీ మారుస్తున్నారు మీరు, ఇప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా, ఆ స్ట్రాటజీస్ ఏం చేయాలి అంటే 3 steps. సో దట్ మీరు ఆల్రెడీ చెప్పారు జనరల్ క్రెడై గురించి మీరు జనరల్ గా, బట్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ ఆర్క్ లో మీరు ఏం స్టెప్స్ తీసుకుంటున్నారు ఇఫ్ ఇట్ మీరు రివీల్ చేయగలిగితే, అండ్ దెన్ ఇట్ మే బి ఆఫ్ సమ్ హెల్ప్ టు అదర్స్. అండ్ ఆల్సో ఇంకొక ఆయన ఒక మాట అడిగారండి సార్, హౌ మెనీ రిసెషన్స్ యూ హ్యావ్ సీన్ ఇన్ యువర్ లైఫ్ టైమ్, మీరు 2008 కంటే ఇంకా ముందే ఏమైనా రిసెషన్ చూసారా? ఎందుకంటే వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ ఇట్, ఇది మోర్ దెన్ రిసెషన్, ఇట్స్ నాట్ జస్ట్ రిసెషన్, ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఎ క్రైసిస్ ఫర్ హ్యూమానిటీ. అండ్ హౌ డు యూ లుక్ ఎట్ ఫ్రమ్ హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇప్పుడు ఎంప్లాయీ జాబ్ పోతే కనుక పరిస్థితి ఏంటి, అది ఎంతకాలం వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు? మారిటోరియం 3 months ఇస్తారు, 6 months ఇస్తారు. సో దీని మీద చాలా మంది ఫ్రీలాన్స్ గా పనిచేస్తుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ ఆల్సో అసలు ప్లాటింగ్ లో సేల్స్ చాలా మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి ఇండస్ట్రీ అది, వాళ్ళ యొక్క ఫ్రీలాన్సర్స్ వాళ్ళ జీతాలు కూడా ఉండవు. సో హౌ అబౌట్ దెమ్? సో ఇవన్నిటికి వాట్ ఈస్ యువర్ వ్యూ? ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, ఎందులో ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, టెక్నాలజీ టైంలో కూడా ఈజ్ దేర్ ఎనీ ఆపర్చునిటీ, అండ్ హౌ వీ కెన్ సస్టైన్ అండ్ థ్రైవ్? ఎస్ సార్, ఇట్స్ యువర్ థింగ్స్. ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ యువర్స్ ఈస్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి పోస్ట్ కోవిడ్ అని ఇప్పుడు అది ఎప్పుడు అనేది మాత్రము ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ టెల్. ఎందుకంటే ఇది ఎప్పుడు ఆగిపోతుందనే తెలియదు, బట్ ఆగిన తర్వాత కూడా సెటిల్ కావడానికి కొంచెం టైం పడుతుంది. యాజ్ ఐ టోల్డ్, ఇప్పుడు ఈ రోజు తెలంగాణ చూసుకుంటే అంటే కేసుల విషయం చాలా తగ్గింది, బట్ వెన్ ఇట్స్ గోయింగ్ టు బి ఏమైనా ఇంక్రీజ్ అవుతే మాత్రం మళ్ళీ కొంచెం ఇబ్బంది కావాల్సి వస్తుంది. ఐ థింక్ లాక్డౌన్ కూడా కొంచెం పొడిగిచ్చేసి ఐ థింక్ బై ఎండ్ ఆఫ్ మే మన దగ్గర 0 అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ థింక్ దే షుడ్ నాట్ బి ఎనీ అంటే ఐఎమ్ వెరీ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్. ఒకసారి అయిన తర్వాత మనం లాక్డౌన్ ఎత్తేస్తారు, దెన్ ఫ్రీగా ఉంటుంది మనకు. అంటే అక్కడ ఏమవుతుందంటే రిస్ట్రిక్టెడ్ ఏరియాలో పనిచేయాల్సి వస్తుంది. అంటే ఎవరైనా కన్స్ట్రక్షన్ కానీ ఎస్పెషల్లీ మాల్స్, మల్టీప్లెక్సెస్ అనుకోండి, తర్వాత అంటే పబ్లిక్ ప్లేసెస్ అన్ని చోట్ల కొంతము మనకు రెస్ట్రిక్షన్లు ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల అది కొంత ఎంత టైం ఉండదు. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ ఆఫ్ ద డెవలపర్స్ డెఫినెట్లీ విల్ గో అప్ అండి. అంటే పర్చేజర్స్, నేను చెప్పాను లాక్డౌన్ పీరియడ్ లో కూడా కొంతమంది పర్చేజ్ చేయడానికి సిద్ధంగా ఉందంటే ఇన్వెస్టర్స్ ఆర్ కాన్ఫిడెంట్ దట్ రియల్ ఎస్టేట్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ కెన్ మేక్ ద మనీ. కాబట్టి రియల్ ఎస్టేట్ గురించి పోస్ట్ లాక్డౌన్ ఇట్ మే టేక్ 6 months, 1 year ఆర్ ఎ లిటిల్ లేటర్, బట్ ఇట్స్ గోయింగ్ టు బి కమ్ బ్యాక్, ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్. దాంట్లో అబ్సల్యూట్ we have no doubts about it. The second question what you asked about how you are getting prepared for yourself, my organization. Yes. So what I am doing, I just tell you, I mean lockdown kaagane immediately what I did, I have sent a message to my entire staff, ఒక వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసేసి పంపించేశాను. ఎందుకంటే హౌ టు స్టే సేఫ్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దే హావ్ టు టేక్, సో లెట్ us not be worried about it. And few good things you learn and few bad things you unlearn. అంటే అట్లీస్ట్ నేను మా మెసేజ్ చెప్పింది ఏంటంటే మీలో ఉన్న ఒక 5 మంచి గుణాలను కొత్తగా అలవాటు చేసుకోండి. గుణాల కంటే అలవాట్లు. అలాగే మీలో ఉన్న 5 చెడ్డ గుణాలని పారదోవడానికి సమయం. ఎందుకంటే 21 days లాక్డౌన్ పీరియడ్ లో మీరు ప్రాక్టీస్ చేస్తే డైలీ, అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ప్రాక్టీస్ మేక్స్ పర్మనెంట్. అంటే కంటిన్యూస్ గా మీరు ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవడానికి, కంటిన్యూస్ రాత్రి బ్రష్ చేసుకోవడం అనుకోండి, కంటిన్యూస్ ఏదో సంథింగ్ యోగా ప్రాక్టీస్ చేస్తారనుకోండి, మెడిటేషన్ ప్రాక్టీస్, ఎక్సర్సైజ్ ప్రాక్టీస్, ఏదో ఒకటి మన దినచర్యలో కొన్ని కంటిన్యూస్ గా చేసుకుంటే తప్పనిసరిగా అది పర్మనెంట్ అయిపోతాయి. సో కొన్ని మంచి లక్షణాలని, కొంచెం చెడు లక్షణాలను వదిలేయడం, కొంచెం మంచి లక్షణాలు నేర్చుకోవడం అనేది. అలాగే కీప్ ఆన్ అంటే సెండింగ్ ద సమ్ వీడియోస్ ఆఫ్ మోటివేషనల్ థింగ్స్, అంటే వేర్ ఇట్ ఇన్స్పైర్స్, లైక్ శ్రీకాంత్ బొల్లా అనుకోండి, తర్వాత అరుణిమా సిన్హా అనుకోండి, తర్వాత దశరథ్ మాంజీ, ఇట్లాంటి కొన్ని వీడియోస్ పంపించేసి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. సో తర్వాత అప్గ్రేడింగ్ ఆఫ్ దేర్ స్కిల్స్ కోసం ఫుల్ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రోజు బెస్ట్ టైం స్టేయింగ్ ఎట్ హోమ్. నీకు ఏమి అంటే ఇప్పుడు కొంతమంది ఏమి పని చేయాలి అంటే మెజారిటీ ఆఫ్ ద, బికాజ్ మనం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉన్నాం కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఆస్కారం చాలా తక్కువ. ఓన్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్ పీపుల్ దే ఆర్ జస్ట్ ఫోన్ కాల్స్ చేయడము, టెలికాలింగ్ చేసుకోవడము, దోస్ థింగ్స్ తప్పితే రియల్ గా చెప్పాలంటే ఏమి లేదు. కాబట్టి వాళ్ళ స్కిల్ అప్గ్రేడేషన్ కోసము అగైన్ సమ్ వీడియోస్ పంపించడము,
ట్రైనింగ్ ఇవ్వడము, అంటే కొంచెం టెక్నాలజీ, అంటే జోహో టెక్నాలజీ అనుకోండి, అదనుకో ఇది అనుకోండి, వాట్ ఎవర్ ఎర్లియర్ యూర్ నాట్ యూజింగ్ దోస్ థింగ్స్ వీ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్. అగైన్ ప్రతి ఒక్కరికి నేను చెప్పింది ఏంటంటే, వెన్ యూర్ కమ్ బ్యాక్ ప్రీ కోవిడ్, ప్రీ లాక్డౌన్, పోస్ట్ లాక్డౌన్ చూస్తే మీలో పూర్తిగా మార్పు రావాలి. I want to see a significant change in every person in my organization, including me. That's what I'm telling, including me also. I also practice some things which I was not doing earlier. So that's how, ante prati okkariki nenu inform chesindi, prati okkariki ante I was in continuous touch with them, and really I could see physical, ante koncham వాళ్ళతో మాట్లాడుతున్న ఇంటరాక్షన్ లో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం కానీ అట్లాంటివి జరిగినాయి. I think I answered your questions. Start. Yeah. Yes, sir. Yes, sir. So thank you so much. And ikkada some more questions unnai. Residential versus commercial property. With many organizations looking at work from home, the demand for commercial spaces will come down. An opinion and the world is going virtual. So if commercial properties go out of demand, that will affect rental values. What will be the impact of this and on residential spaces and prices? And one more question is asking advice for investors during and after lockdown in investment on flats or flats, which is better? Idi ayana adugutunnaru. Yes. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది ఎస్ డెఫినెట్ గా కొంత ఉంటుంది. బట్ ఒకటి అంటే ఇది ఎలా ఇంకా పూర్తిగా అంటే ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనం చెప్పలేము. టుడే అవుట్ ఆఫ్ కంపల్షన్ వీఆర్ వర్కింగ్, అవుట్ ఆఫ్ కంపల్షన్. ఈవెన్ లెట్ us say, I mean, there are many companies already work from home చేయడం అనేది ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ ఇట్ మే నాట్ బి యాజ్, అంటే ప్రతి ఒక్కరు చెప్పినట్టు ఆఫీస్ స్పేస్ బాగా డిమాండ్ అయిపోతుంది, ప్రతి ఒక్కరు ఇంట్లో నుండి చేస్తుంటే మాత్రం ఐ మే నాట్ అగ్రీ విత్ దస్. ఎందుకంటే ఇంట్లో అంటే కొన్ని అంటే డ్యూటీసే ఇంట్లో ఉండి చేయగలుగుతాము. అంటే కొన్ని కంపెనీస్ కి దెర్ ఆర్ సోమ్ కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ఉంటాయి, అవి డెఫినెట్లీ దే కెనాట్ డూ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్. అలాగే people are may not be showing so much interest from work from home. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళాలంటే పొద్దున్న లేవడము, తయారు కావడము, ఆఫీస్కి వెళ్ళడం అనేది మనకు దినచర్య. పోతాము ఆఫీస్లో ఆ వర్కింగ్ ఎన్వైరన్మెంట్, ఫ్రెండ్స్ కలుస్తాం, అంతా కలుస్తాం. బట్ 24/7 ఇంట్లో ఉండాలంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ మే నాట్ బి వెరీ వెరీ దిస్ థింగ్. సో కానీ కొంత మాత్రము ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ ఏ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఉండి మొత్తం ఆఫీస్ స్పేస్ కు మొత్తం డిమాండ్ తగ్గిపోతుందని మాత్రం ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ విత్ దట్. బట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎస్, అంటే ఇది ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మనం ఏం చెప్పినా ఈరోజు అది మంచిగా అనిపించదు. కానీ ప్రతి సెక్టారు మేబీ ఇట్ మే టేక్, ఒక సెక్టార్ కి 6 months పట్టవచ్చు, ఒక సెక్టార్ కి 1 year పట్టవచ్చు, ఒక సెక్టార్ కి 2 years పట్టవచ్చు. కానీ ఎవ్రీ సెక్టార్ ఈస్ గోయింగ్ టు అంటే బౌన్స్ బ్యాక్, తప్పనిసరిగా వస్తుంది. మనం ఈ రోజు అన్ని ఏం లేకున్నా ఇంట్లోనే అడ్జస్ట్ అవుతున్నాం. ఒకసారి ఫ్రీ కాగానే మన జీవ రుచులన్నీ మళ్ళీ ఏ హోటల్ పోవాలి, ఎక్కడ పోవాలి మనం వచ్చేస్తుంటుంది. ఈరోజు అన్ని మాట్లాడతాం, ఇంట్లో కూర్చొని అష్టచేయమంటాం, అదంటాం, ఇదంటాం. బట్ వన్స్ లాక్డౌన్ ఓపెన్స్, ఐ మీన్ ఎవ్రీబడి గోస్ అరౌండ్. మాల్స్ కావాలి, మల్టీప్లెక్స్ కావాలి, అవన్నీ కావాల్సిందే. ఓన్లీ స్మాల్, అంటే నేనేమంటే కొంత సమయం ఇది ఉంటుంది, కానీ అది మళ్ళా లైఫ్ స్టైల్ అన్ని మారిపోతుంటాయి. ప్రతి ఒక్కరికి కొత్త కావాలి. ఇప్పుడు టుడే యూ వి నాట్ బి లుకింగ్ ఎట్ గ్రేట్, అంటే ఏమంటారు, అంటే ఎవరు ప్రతి ఒక్కరు ఈరోజు సర్వైవల్ మోడ్ లో ఉన్నాం కాబట్టి వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద గ్రేట్ థింగ్స్. బట్ వన్స్ ఇది ఫ్రీ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా అందరూ మళ్ళీ అన్ని వ్యాపారాలు బాగుంటాయి. అలాగే వెన్ ఇన్వెస్ట్మెంట్ చాయిస్ అన్నప్పుడు అది ల్యాండ్ కానీ, ప్రాపర్టీ, ఐ మీన్ అపార్ట్మెంట్ కానీ ఆర్ విల్లా కానీ ఏదైనా కానీ, సో ఇట్స్ ఎ చాయిస్ ఆఫ్ యువర్స్. అంటే వై డు యూ వాంట్ ఇన్వెస్ట్ హియర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఒక ల్యాండ్ కొనేస్తాను, అదే అప్రిషియేషన్ వచ్చిన తర్వాత అమ్ముకుంటాను, లేకుంటే అక్కడ ఇల్లు కట్టుకుంటాను, లేకుంటే ఓన్లీ వెన్ ఎవర్ ఐ వాంట్ టు డిస్పోజ్, అంటే దట్స్ వన్ థింగ్. అదర్ సైడ్, I want an apartment, I have money, I want to invest in apartment or commercial space or retail space, and I'll get the returns, rent వస్తుంది, అదొకటి. బట్ వెన్ యూ ఓపెన్ ల్యాండ్ అన్నప్పుడు ఎప్పుడైనా కొంచెం అప్రిషియేషన్ కి కొంచెం ఈజీగా ఉంటుంది, అండ్ డిస్పోజల్ ఆల్సో ఇట్స్ వెన్ యూ కంపేర్ విత్ ది అంటే ఫిక్స్డ్ అసెట్ కంటే దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దట్ డిపెండ్స్ అపాన్ యువర్, అంటే మీ ఇష్టము, మీ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ లుకింగ్ ఎట్ అని ఒకసారి ఆలోచించుకొని, దట్స్ అ పర్సనల్ చాయిస్ యు హావ్ టు టేక్. దట్స్ ఇట్. వండర్ఫుల్ అండి. సో థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనకి COVID-19 కరోనా వల్ల మనకి తెలియకుండా ప్రపంచం అంతా కూడా తిరిగి హీల్ అవుతుంది.
ఎర్త్ డే మొన్నే జరిగింది. ఇంతవరకు ఎర్త్ ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకుని ఉండదు. ఎర్త్ కూడా ఒక డే ఉందని మన వరకు కూడా మర్చిపోయి ఉంటాం. ఇవాళ హిమాలయస్ ఎక్కడి నుంచో దూరం నుంచి కనపడుతూ ఉన్నాయి. పక్షులు మళ్ళీ హ్యాపీగా మనకు చుట్టుపక్కల కూడా నెమళ్ళు కనపడుతూ ఉన్నాయి. మళ్ళీ గంగా, యమున ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వాటికి అవి క్లీనింగ్ అయిపోతున్నాయి. ఇవన్నీ మనం చాలా అద్భుతాలు చూస్తూ ఉన్నాం. అంటే మనిషి పని చేయడం వల్ల ఎంత అభివృద్ధి చెందిందో కానీ పని చేయకపోవడం వల్ల ప్రకృతి అంత గాలి పీల్చుకుంది అనమాట, ఊపిరి పీల్చుకుంది మళ్ళీ ఈ భూమి. సో అందుకని తిరిగి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మనం కాంక్రీట్ జంగిల్ లాగా సిటీస్ ని తయారు చేసుకుంటూ పోతున్నాం. అభివృద్ధి పేరు మీద మనకి ట్రాఫిక్ పొల్యూషన్స్ ని మనం తిరిగి మొక్కలు, మీ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను కాబట్టి ఆంధ్రప్రదేశ్, అక్కడ మొక్కల మధ్య ఇల్లుండి మాకు ఇక్కడ ఇంట్లో మొక్కలు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. సో దీనికి ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈజ్ దేర్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఎన్విరాన్మెంట్? ఇది మనం ఏదైనా మనం గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయి, జిహెచ్ఎంసి పాలసీస్ ఉన్నాయి, మనం ఈ కేవలం ఇదే కాకుండా ఇంకేదైనా ఎక్కువ మెటీరియల్ తో సహా ఈజ్ దేర్ ఎనీ రెస్పాన్సిబిలిటీ and CREDAI is spreading among the builders, or is any steps being taken, sir? ఇప్పుడు ఎస్, మీరు చెప్పింది పూర్తిగా ఐ అగ్రీ. కాంక్రీట్ జంగిల్స్ తయారవుతున్నది, అది డెఫినెట్ గా ఎన్వైరన్మెంట్ కి చేటు జరుగుతున్నది. ఎందుకంటే మీరు అన్నట్టు మొక్కల మధ్యలో ఇల్లు ఉండేది, ఇప్పుడు ఇండ్ల మధ్యలో మొక్కలు కూడా ఉండడం కష్టం అవుతుంది. బట్ దేర్ ఆర్, అంటే ఇప్పుడు ఐజీపీసీ అనుకోండి, అదే తర్వాత ఎనర్జీ కన్వర్జేషన్ కూడా ఉంది. సో ఇట్లాంటి కొన్ని స్టెప్స్ తీసుకొని కొంత గతం చేయగలుగుతున్నాం. ఐ డోంట్ సే గ్రేట్లీ వీఆర్ డూయింగ్ ఏ గ్రేట్ థింగ్ అని చెప్పను నేను, బట్ తప్పనిసరిగా చేస్తున్నాము. కానీ ప్రతి ఒక్కరు ఫస్ట్ యూ షుడ్ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ టు ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. సో అట్లా ఫీల్ అయినప్పుడు మాత్రమే ఇది తప్పనిసరిగా కొంతలో కొంత వస్తుంది. నేనైతే పూర్తిగా నేను ఏకీభవించే, ఏదో గ్రీన్ రెవల్యూషన్ వస్తుంది, గ్రేట్ థింగ్స్ వస్తుందని చెప్పను. బట్ అవేర్నెస్ ఉన్నప్పుడు డెవలపర్స్ కూడా గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇస్తూ చేస్తున్నారు ప్రాజెక్ట్స్. వెన్ యూ గో టు ఎనీ గేటెడ్ కమ్యూనిటీ, యూ కెన్ సీ లాట్ ఆఫ్ మనీ ఈస్ బీయింగ్ స్పెంట్ ఆన్ ద ల్యాండ్స్కేపింగ్. సో గ్రీనరీకి అంతే ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు, బట్ అది సరిపోతే ఇంకా కావాలి. సో కాబట్టి మనము యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్, ఎస్, ఎవ్రీ ఇండివిజువల్, నాట్ ఓన్లీ డెవలపర్ అనే కాకుండా ఇండివిజువల్ కూడా ప్రతి ఒక్కరు మొక్కలు నాటడము. మన ఇంటి ముందర మొక్క ఉంటే బాగుంటుంది అనుకుంటా, కానీ మనకు దానికి అడ్డం వస్తుంది, దీనికి అడ్డం వస్తుంది, మనం నరికేసుకుంటాము. దట్స్ నాట్ ఎ గుడ్ సైన్. ఐ థింక్ వి షుడ్, I don't say we are doing a great thing about it, but definitely lot more things has to be done from our side. Thank you sir. So one more important question. మీరు మీ వీడియోలో కూడా ఆర్క్ యొక్క కోర్ వాల్యూస్ గురించి, ఓత్ అని చాలా చక్కగా అది గుర్తుండేటట్టు కూడా చాలా చెప్పారు. అలాగే ఓక్ ట్రీ గురించి కూడా అది 50 సంవత్సరాల తర్వాత ఎలా ఇస్తుంది, ఎందుకు అంత రూట్ స్ట్రాంగ్ గా ఉండాలి అన్నారు. మీరు మీ యొక్క లైఫ్ టైంలో, మీ బిజినెస్ టైంలో హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ టఫ్ టైం, ఎనీ ఫెయిల్యూర్స్? ఒకవేళ ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొనుంటే మీరు ఎలా బయటకు వచ్చారు? వాట్ ఆర్ ద 3 వాల్యూస్ ఇన్ యువర్ లైఫ్ యూ ప్రాక్టీస్డ్? అవి మీరు అన్షేకబుల్ గా, ఒక చెట్టు తుఫాన్ వచ్చినప్పుడు చెట్టు రాకులు ఆలిపోయినా, ఎన్నో హుద్దుహుద్దప్పుడు వైజాగ్ లో చూసాం, కానీ రూట్ స్ట్రాంగ్ గా ఉన్న చెట్లు మళ్ళీ 1 year లో చిగురించి మళ్ళీ వైజాగ్ గ్రీన్ అయిపోయింది. అందుకని అలాగే మీరు మళ్ళీ ఎప్పుడన్నా గట్టి దెబ్బతిన్నారా, మళ్ళీ బయటికి రావడం కష్టం అని, అలాంటిది బయటకు వచ్చారా? ఎందుకంటే ఇంత లాంగ్ జర్నీ ఆఫ్ 30 years లో డెఫినెట్లీ మస్ట్ ఫేస్ సమ్ ఫెయిల్యూర్స్ ఆల్సో. దాన్ని ఎలా ఫేస్ చేశారు? వాట్ ఆర్ ద స్ట్రాంగ్ 3 వాల్యూస్ మీరు ప్రాక్టీస్ చేస్తారు ఈ యొక్క యంగ్ ఎంటర్ప్రినర్స్ కి, యంగ్ ఇండియాకి, యంగ్ బిల్డర్స్ కి? మీరు అవి ఎలాంటివి మిమ్మల్ని ఈ యొక్క విషయంలో ఫేస్ చేయడానికి, టఫ్ గా ఫేస్ చేయడానికి మిమ్మల్ని ఉపయోగపడతాయని మీరు చెప్పగలుగుతారు? ఎస్. యా, ఐ థింక్ దిస్ ఇందాక కూడా మీరు క్వశ్చన్ అడిగారు, బట్ ఐ మిస్డ్ ఇట్ యాక్చువల్లీ. మీరు ఒకేసారి లెంతీ క్వశ్చన్స్ అడిగేసరికి ఐ మిస్ ద థర్డ్ క్వశ్చన్. ఎందుకంటే మీరు ఇందాక ముందు క్వశ్చన్లు కూడా అడిగారు, అంటే ఇప్పటికంటే రెసిషన్ కంటే ముందు ఏమైనా ఫేస్ చేశారని. దట్ ఈస్ నాట్ ఎ రెసిషన్ యాక్చువల్లీ. ఎస్, మీరు అన్నట్టు ఐ స్టార్టెడ్ మై బిజినెస్ ఇన్ 1989 యాజ్ ఐ విత్ 1,50,000 rupees contract. Then we have grown to, good size. By 1997, in 1997, for various reasons, I don't know the details, ARC has become zero. Not zero, in fact, it was into negatives. So, I was in a big trouble because of some reasons which is not to be disclosed here now. But ARC has become zero or negative. But I never lost my hope on that day. So with the experiences, what out of that big losses, దాని నుంచి నేను నేర్చుకొని ఎక్కడ కూడా, అంటే మీరు అన్నారు 3 విషయాలు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ అనేది, ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ మై
అంటే ఎవ్రీ టైమ్ ఐ థింక్ పాజిటివ్ అబౌట్ ఎనీథింగ్ కమ్స్ టు మీ. ఏ జరిగినా కానీ నేను నా పాజిటివిటీని మాత్రం నేను వదులుకోలేదు ఇంతవరకు జీవితంలో, ఎప్పుడు వదులుకోలేదు. ఈవెన్ టుడే ఆల్సో ఇట్ ఈస్ క్రైసిస్ ఆల్సో ఐఎమ్ వెరీ పాజిటివ్ దట్ yes, we are going to be successful. And I give the example of positivity what I did, and recent example, ఇజ్రాయిల్లో మేము టెల్ అవీవ్లో ఏదైతే మేము నేషనల్ కన్వెన్షన్ చేద్దాం అనుకున్నప్పుడు మేము హోటల్ రూమ్స్ 1138 పీపుల్కి మేము హోటల్ రూమ్స్ బుక్ చేసాము. సో మెనీ పీపుల్ డోంట్ ఆర్ దిస్ గై ఇస్ క్రేజీ గై, దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. అండ్ ప్రీవియస్గా ఎవరైతే కండక్ట్ చేశారో దోస్ కన్వీనర్స్ కాల్ మీ, రామ్ యు ఆర్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ రిస్క్ హియర్, డోంట్ డూ దట్. We have already we have done, I don't want to name and all those things. Earlier convention లో చేసాము, హోటల్ రూమ్స్ ఎక్కువ బుక్ చేసాము, కానీ we failed, we could not fill the rooms and we lost money in that. Don't do that అని చెప్పారు. But I not even cancelled not even one room. I kept it like that. I was positive. మాకు బిగ్గెస్ట్ ఇష్యూ వచ్చింది వీసాస్లో, చాలా ప్రాబ్లం అయింది వీసాస్. So then our national president calls me and says, Ram, you have to look for the alternative destination. Then I said, I call him as Dada. So Dada, I'm very positive, I'm very confident that at least 900 people will come to this thing. Ram, don't be so this thing. అని నాకు కాకుండా డైరెక్ట్ ఈవెంట్ ప్లానర్కు ఫోన్ చేసేసి look for the alternative destination అని. They have seen the alternative destination also. But the result, you see, highest ever delegations is the Israeli convention. 1208 people attended the delegation. Previous highest was 800 people. So the positivity and hard working. Always, I mean, unless you work hard, you won't get the result. ఏ విషయంలోనైనా ప్రతి విషయంలో నువ్వు కష్టపడకుండా నీకు మనం గాల్లో దీపం పెట్టి చేయమంటే కాదు. పాజిటివిటీ ఉందని చెప్పేసి అయిపోతుంది అనుకుంటే కాదు. You have to push your best efforts, the result will come. తర్వాత ఇంకో నేను నా లైఫ్లో చూసింది అంటే, when you are honest and you are working with your heart, అంటే నువ్వు మనసుతో పనిచేయాలి, బ్రెయిన్తో పనిచేయడం కూడా మనసుతో పనిచేసినప్పుడు నువ్వు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ there will be someone who is going to help you. Almighty అని చెప్పండి, whatever you call, through people you are going to get the help. I've been seeing it. I've seen many times in my life. సో అంటే ఈ పాండమిక్ అంటే ఈరోజు అంటే నేను అంతకంటే ఘోరమైందేం కాదు. ఈరోజు ప్రతి వ్యక్తిలో అంటే వెన్ యూ లుక్ బ్యాక్, ఆల్ మై ఫ్రెండ్స్ ఏదో విషయంలో ఒకసారి వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళ ధైర్యం ఎదుర్కొని ఈరోజు నిలదొక్కున్నారు. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ నేను ఈరోజు మీకు ఏదో అవకాశం వచ్చింది కూడా చెప్తున్నాను. యూ లుక్ బ్యాక్, ఎనీవన్, మై ఫ్రెండ్ ఇంద్రసేన్ ఈస్ దేర్, he has seen the bad days in his life. He has come back, bounced back. How he is growing great. So like that every businessman has ups and downs. But only thing, మనము ఆ అధైర్యపడి ఆ రోజు మనం కుంగిపోకుండా ఉంటే చాలు, ఎదుర్కోగలుగుతాం. థ్యాంక్ యూ సార్. సో మీరు మా బోల్డ్ 2020 హైదరాబాద్ దాన్ని కూడా వచ్చి మీరు మాట్లాడారు. ఆ వీడియో కూడా మా యూట్యూబ్ లో ఉంది. దాంట్లో మీరు చెప్పింది ఒకటైతే అంటే somebody is asking some I think yes question sir. I will unmute him sir. Mr. Rohit Reddy would like to ask you something. I think Rohit Reddy also is there. Rohit Reddy, I think you can unmute all, I think so. Yeah, I will do that sir. I will do Mr. So before that మీరు ఒక షేర్ చేసుకున్నారు. I still remember మీరు ఒక కాంట్రాక్ట్ లో మీరు అది సక్సెస్ కాలేకపోతే మీరు దాని నుంచి విత్ డ్రా చాలా లాస్ అయ్యారు. మీరు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఫెలిసిటేట్ చేశారు. ఐ థింక్ హౌ దట్ హస్ హ్యాపెండ్, కెన్ యూ షేర్ దట్ సార్? Yeah, so having 30 years of experience and ARC never failed any projects in 30 years. అంటే మేము తీసుకున్న ప్రతి ప్రాజెక్టు లాస్ అయినా కానీ కంప్లీట్ చేసి వచ్చాను. బట్ 30th year of my career, a project which is అంటే when you compare with the ARC standard, అంటే మేము ఎగ్జిక్యూట్ చేసిన వర్క్స్ తో కంపేర్ చేసుకుంటే it's a very simple project. కానీ ఆ ప్రాజెక్ట్ మేము కంప్లీట్ చేయడం కోసము 18 months కాంట్రాక్ట్ అయితే 15 months లో కంప్లీట్ చేస్తాను అనుకున్న ప్రాజెక్టు 24 months లో we could able to complete only 70%. అంటే 4 towers ఉంటే 2 towers కంప్లీట్ చేయగలిగినాము. 2 towers హ్యాండ్ ఓవర్ చేసాము, మిగతా చేయలేకపోయినాము. హ్యూజ్ లాస్ అంటే అన్బిలీవబుల్ లాస్.
తర్వాత 10 మంది ప్రాజెక్ట్ మేనేజర్స్ మారారు ఈ 22 మంత్స్లో. 10 మంది ప్రాజెక్ట్ మేనేజర్స్. 72 స్టాఫ్ లెఫ్ట్ ద ప్రాజెక్ట్. 72 మంది ఎంప్లాయీస్ ప్రాజెక్ట్ని వదిలేలారు ఈ రెండు సంవత్సరాలు అనుకుంటా, 2 సంవత్సరాల లోపల. అంటే అది నేను డే 1లో ఏమి యాజ్ ఎ సింగిల్ పర్సన్గా వెళ్ళి స్టార్ట్ చేశాను. ఒక 1 man ఆర్మీతోని, ఒక సూపర్వైజర్తో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్, 130 మంది ఎంప్లాయీస్ ఉన్న ఆర్గనైజేషన్లో 30 సంవత్సరంలో జరిగింది అది నాకు. నాకు ఈరోజు గ్రేట్ టీం ఉంది. అంటే ప్రాజెక్ట్ మేనేజర్లు, డీజీఎంలు, జిఎంలు, వాస్ట్ ఎక్స్పీరియన్స్, టెక్నాలజీ, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. బట్ ఐ ఫెయిల్డ్ ఇన్ దట్. But it is not because my efforts. It is something beyond. And I don't want to go into the details, but I got the answer in Bhagavad Gita only. The answer I got in that, which is beyond. So I had to accept that. But client knows that, yes, nothing is a fault of R. Ram Reddy. So while inaugurating those 2 buildings, they felicitated me. And I withdraw from it's with a very, do you think that any contract where the contract, they didn't use the termination of the contract? Of course, technically it may be termination, but withdrawal, like it was a mutually this thing, because if I execute that, I'm going to lose further. They doesn't want me to lose further. They can't pay me more. Unless this contract is withdrawn and given to somebody else, that cannot be done. So withdrawal is done and they felicitated me, and it's like that. So honesty and sincerity, yeah. సో మీరు ఆ రోజు షేర్ చేసుకున్నప్పుడు దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఆనెస్ట్ కన్ఫెషన్. ఎందుకంటే చాలా సార్లు మన సక్సెస్ గురించి షేర్ చేస్తాం కానీ మన ఫెయిల్యూర్స్ ఆనెస్ట్ కన్ఫెషన్. అంటే ఆనెస్టీకి వచ్చిన గౌరవం అండి, దట్ ఇంటిగ్రిటీ. ఇది వండర్ఫుల్ సార్. సో మిస్టర్ రోహిత్ రెడ్డి వుడ్ ఫ్రమ్ అవర్ ఇండస్ట్రీ వుడ్ లైక్ టు ఆస్క్ యూ సంథింగ్ సార్. ప్లీజ్ గో అహెడ్ రోహిత్ రెడ్డి గారు. Hello sir, it's firstly I would like to thank you for spending so much time with us. It's as always it's a pleasure to listen to you. There's a couple of questions that I want to ask you. The first one is manam mundu chusinaattu kuda, the housing bubble that happened, or the 2008 internet bubble that happened, it was all more of a demand side recession that happened. But now what the economists are saying, all the major economists are saying, is this is more of a supply side recession, because all the industries are shutting down. There's no way business are carrying forward, and a lot of issues happen. So because of this, what is happening is the raw material cost. You said there are about 200 industries that survive because of construction companies. Yes. So the raw material cost that is there for concrete or any material that is there is going to increase. I'm assuming it's going to increase by some percentage at least. And when we see, all the small scale builders who are there work on really small margins. Though there's a lot of investment, they work on really small margins. And right now the situation, though it's a demand side recession, slowly it might move to a supply side recession, where the customers would be willing to spend less amount per plot or per villa or per flat. So the construction cost is increasing, the selling price is decreasing, the margins are drastically decreasing. Do you think that the small and medium scale builders who are there, will they be able to face the heat, or will there be a lot of mergers and acquisitions that will happen during this time, or how do you see this issue being tackled, sir? Yeah, Rohit, is a very good question. But I look in other way around, Rohit, because small developers always try to play safe. Most of the developers, I don't say, I mean, it's not, yes, definitely. There is as you said, rightly told by you, yes, demand is going to be reduced and the cost of construction is going to be increased. We have been facing it already. We have seen the recession earlier also. But small developers definitely is going to be hit. But you look at that big big developers who started huge. I mean, hundreds of crores of rupees have been invested in the big projects. I think nowadays you must have seen any project talk about 1 million square feet, 1.5 million square feet, 2 million square feet, and all comes into this thing. That's the biggest problem is going to be faced by them rather than the small developers. Small developers definitely, yes, there will be hit, but today everyone has to take the hit. That's a. I mean, there's 100%. Nobody can say that
I mean, anybody says that no, we are going to do great and all. No, it's not the reality, because everything has gone to dogs now. Every industry, employment, everything has come to flat. Nothing is moving. So at this juncture, yes, definitely everybody has to take the hit. Developer in any industries, anything has to take the hit. But the only thing I'm now again reiterate is that this is the only industry is where the investment is very, very safe. People who buy today definitely is going to get little more benefit, because COVID situation, government developer wants funds, and he has money and he want to invest and come, and as I told you just now, somebody is asking already today, if I say yes, when one deal have been closed today. So that's how, I mean, there are the investors, even today, COVID time also, there are some investors out there. So, but only thing, yes, everybody has to take it and we are going to bounce back. That I'm sure about it. Great, thank you, sir. Yeah. Wonderful. Yeah. Thank you, Rohit Garu, for asking a wonderful question. And there's another question, sir. Due to concrete jungles valla water shortage untundi, the rain harvesting pits are not sufficient to increase groundwater. ఇంకేదన్నా plans ఉన్నాయా, ఇంకేదన్నా సజెస్ట్ చేస్తారా ఈ ఫ్యూచర్ లో వచ్చే వాటర్ క్రైసిస్ అన్నారు. దట్స్ వన్ క్వశ్చన్ అండి. ఇంకొకటి, ఈ రిసెషన్ టైంలో కూడా, అంటే రిసెషన్ అనేది లేదండి, ఈ లాక్డౌన్ టైంలో is there an alternative? ఎందుకంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకుంటున్నారు, సేల్స్ హ్యాపెనింగ్, సేల్స్ చేయొచ్చా? మీరు కూడా సేల్ క్లోజ్ అవుతుందని అన్నారు, ఏదో అడపాదడపడం కాకుండా, is there any alternative way industry has invented so that sales can happen maybe much faster and much effective way? Because ఇంత ట్రాఫిక్ లో వెళ్ళక్కర్లేదు, ఇంత టైం వెయిట్ చేయక్కర్లేదు. సో ఇట్స్ ఆల్ అపాయింటెడ్ టైమ్, అండ్ విత్ ఇన్ ద టైమ్ ప్రెజెంటేషన్ కెన్ బి డన్ త్రూ ది డిజిటల్. పూర్వం ఇది సీఎంలకి, మహారాజులకి, అది సీఎంలకి మనం ఇది వాళ్ళ వీడియో కాన్ఫరెన్సింగ్ కలెక్టర్ తో మాట్లాడతారండి, అది మనకి కేబుల్స్ పెట్టి హై బ్యాండ్ విడ్త్ కావాలి ఇట్లా అనుకునే వాళ్ళం. ఇది ఇంత ఫాస్ట్ గా ఇంత యాక్సెస్ వచ్చేస్తుంది, ఇంత అడాప్ట్ చేసుకుంటామని ఎవరు అనుకుని ఉండరు. సో అలాంటిది ఇది కూడా ఒక సేల్స్ కూడా ఇది ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ కి ఏమన్నా ఉపయోగించుకుని చేయొచ్చా, ఆర్ స్లో డౌన్ అవుతుందా? సో దట్ ఇస్ ఎ క్వశ్చన్ అండి. ఇంకోటి రెయిన్ హార్వెస్టింగ్ ఒకటి, అండ్ దిస్ డిజిటల్ ప్రెజెన్స్ ని వాడుకోవచ్చు. 2 questions. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇస్ మ్యాండేటరీ, కంపల్సరీ, ప్రతి ఒక్కరు చేయాల్సిందే, ఇట్స్ మ్యాండేటరీ. బట్ దీన్ని ఇంకా మనము గవర్నమెంట్ రూల్లో ఉంది కాబట్టి చేస్తున్నది కాకుండా, we should volunteer, not even, అంటే every household person has to do rainwater harvesting. I will be surprised. Na agriculture farm lo I have done almost 8 rainwater harvesting pits. How you are doing here, big rainwater harvesting pits chesanu. Actually నాకు అవసరం లేదు అక్కడ, బట్ నాకు I have abundant this, but as a responsible this thing I did it. So ప్రతి ఒక్కరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద every individual has to do it, not only developer, every individual has to do it. Then second thing is, yes, sales ఏదో గ్రేట్ గా అవుతుందని చెప్పను నేను, but the investor is definitely looking at us, yes, I wanted to invest and take అనేది. అది that depends upon the individual developer. If he wants to sell, he will sell it, but ఏదో గ్రేట్ గా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయను. బట్ డిజిటలైజేషన్, ఎస్, ఇట్స్ గోయింగ్ టు బి రియాలిటీ. తప్పనిసరిగా రేపు వస్తున్నాయి కదా మనకు, ఆల్రెడీ వర్చువల్ రియాలిటీ అనేది ఒకటి వచ్చింది. సో దాంట్లో నౌ ఇట్స్ గోయింగ్ టు బి, అంటే బై సిట్టింగ్ ఎట్ యువర్ హోమ్ యు ఆర్ గోయింగ్ టు సీ హౌ ద ప్రాజెక్ట్ ఈస్ అండ్ ఆల్. సో దట్స్ గోయింగ్ టు బి ఆర్డర్ ఆఫ్ ద డే. So we have to adapt to the technology. That's a must for now. By everyone has to go for it. So anything, I mean, any marketing, sales, ఏదైనా కానీ కంపల్సరీగా మనము అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. స్కిల్ అప్గ్రేడేషన్ తో పాటు డిజిటలైజేషన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అండ్ ఈవెన్ కన్స్ట్రక్షన్ లో కూడా డిజిటలైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ సేల్స్ అనే కూడా కన్స్ట్రక్షన్ లో డిజిటలైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాస్ట్ కటింగ్ లో అవన్నీ కూడా వన్స్ యూ డూ, అంటే మనకు స్పెండ్ చేసుకుంటూ పోతూనే ఉంటాము, బట్ మనకు ఒక అలార్మింగ్ అనేది ఒకటి ఉండాల్సిందే కంపల్సరీ. వెంకటరెడ్డి, ఐ థింక్ ఇస్ వెంకటరెడ్డి అనుకుంటా. విఠలమూర్తి గారు ఆల్రెడీ ఆయన తరపున నేను అడిగాను రెయిన్ హార్వెస్టింగ్ అని. సో ఇస్ దేర్ ఎనీథింగ్ టు యాడ్ విఠలమూర్తి గారు? యూ కెన్ raise your hand and our people can unmute you. So ఒకసారి విఠలమూర్తి గారిని we have unmuted అండి, మీరు మాట్లాడాలంటే మాట్లాడండి. ఇక్కడ my question is, sir, yeah, the rain harvesting pits, what we are doing in the residential or in any commercial, all the rainwater pits we are digging up to 8 to 10 feet and recharge bores, whatever we are doing, it will not suffice in the future. Is there any technology is thinking about in all this construction section, this thing,
in future, what will be the mitigation plan? The concrete jungles will go on, keep on going on urbanization, and the rainwater and the groundwater table will go much deeper. And what will be the any added technologies people are working on that in future? No, మనకు మెయిన్ గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వాట్ ఎవర్ రెయిన్ ఫాల్స్ ఇట్ హ్యాస్ టు గో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మనకు బయటకు వెళ్లే ముందు మన దాంట్లో స్టోర్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. దట్ హ్యాపెన్స్ ఫస్ట్ థింగ్ ఈస్ రీఛార్జింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బోర్వెల్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. రీఛార్జింగ్ అనేది అంటే వీ హ్యావ్ మెథడ్స్, ఐ మీన్ మేబీ 8 feet 10 feet whatever you got to go, there is a method, and we should every water which comes from the terrace has to be stored. Instead of going for one, let us go for more. When we can plan such a way that in the building itself, yes, so much water can be stored. So that's the only alternative. I don't think there is a very great technology, because water ni ఒడిసి పట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఆ ఒడిసి పట్టుకోవడం ఏంటంటే ఎన్ని చేస్తాము, ఎంత సైజ్ పెడతాము అనేది వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ దిస్ డెఫినెట్లీ ఒక రెవల్యూషన్ లాగా వచ్చింది, బట్ ఇంకా మచ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు డూ. ఇట్స్ నాట్ దట్ వన్ పర్సన్ ఎవరో చేసినట్టు కాకుండా ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది. Wonderful, sir. Thank you, sir. Thank you so much for a wonderful evening. It's 9:15 now, so in 5 minutes we are closing. So I have some interesting questions for you. And meanwhile, my friend Ram Jaldurgam, he is an executive coach, also would like to ask a question. And I just want to ask you before that very rapid fire, sir. Just one line answer, sir. What is the book and movie has inspired you and make you smile? Hello. నేను ఇంతవరకు ఏ బుక్ చదవలేదండి, లేదు. బట్ ఐ థింక్ ఆఫ్టర్ మై 5 నిమిషాలు ప్రాబ్లం, I think Bhagavad Gita, I think just started, I mean reading Bhagavad Gita. Hopefully I think that's going to give me a lot of this thing. Adi okate anukuntunnanu, it's going to inspire me anukuntunnanu. Bhagavad Gita is going to be make a difference in my thing. I am hoping that. Wonderful, sir. Movie, what movie has inspired you and made you smile, sir? స్మైల్ అని కాదు, నాకు నచ్చిందంటే ఆ నలుగురు అనే ఒక సినిమా ఉంది. ఐ థింక్ రియల్లీ అది బాగా నచ్చింది. ఎందుకంటే ఒక దాంట్లో ఒకటి ఉంటుంది, ఒకరు వన్ లేడీ కమ్స్ అండ్ అదే డబ్బులు తీసుకొని పోతుంది, నా పాపకు బాగాలేదు, సమ్ ఏదో క్యాన్సర్ ఉందనేదో. సో నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది, అరే ఆమె మోసగత్తే అని. అంటే అప్పుడు ఆయన అంటాడు, అరే ఐఎమ్ సో హ్యాపీ ఆ అమ్మాయికి క్యాన్సర్ లేదని, నా డబ్బు పోయిందనికంటే అమ్మాయికి క్యాన్సర్ లేదని నేను చాలా సంతోషపడుతున్నా అంటాడు. సో దట్ రియల్లీ ఐ మీన్ great paradigm shift, the way you look at that shows you the great humanist, మీ లోపల ఉన్న గొప్ప మానవతావాదిని అది మీకు ఏది టచ్ చేస్తుందో అది చెప్తుంది. And what is the happiest moment in your life, sir? Happiest, many are there happiest moments, sir. I mean, I don't say one or two, there are many. When my daughter convocation speaker ఉన్నప్పుడు ఒక హ్యాపీనెస్ మూమెంట్, when my daughter becomes a CEO and talks, that has his happy moment. I mean, lot of things. I mean, many are there in my life, happy moments. The last question is, what makes you energetic every day? What makes you alive every day? Always positive, trying to be fit all the time. So when you look at, I mean, many people knows about me for many years. They saw me 20 years, 25 years ago. There's not much of change in my this thing. Always I try to be fit. Hear me? Hello. About your family, sir? I think Venkat Reddy is trying a lot for this. Venkat Reddy, are you trying to ask anything? Yeah. Please go ahead, sir. అందరికీ నమస్కారము. హలో, హియర్ మీ? చెప్పండి. అందరికీ నమస్కారం. ఏం లేదు, ఏదైతే ఈ కోవిడ్ వలన ప్రపంచమంతా ఏ విధంగా అయితే నష్టపోతున్నామని భయాందోళనతో ఉన్నారో, ఇదంతా కూడా మనకు ఇదొక గుణపాఠం లాంటిది. మనము బంతి నేలకెంత గట్టిగా వేసి కొడితే అంత పైకి ఎదుగుతుందో, మనం ఈ యొక్క క్రైసిస్ నుంచి మనం బయటికి రావాలి. తర్వాత మనం దుబారా ఖర్చును తగ్గించుకొని మనము కొంచెం సేవింగ్స్ పెంచుకొని మళ్ళీ నెక్స్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. జపాన్ ఏ విధంగా అయితే సెకండ్ వరల్డ్ వార్ లో హిరోషిమా నాగసాకి డ్యామేజ్ అయినాయో, తిరిగి ఇలా వరల్డ్ లో నెంబర్ 1 గా జపాన్ ఎదిగింది. అదే విధంగా మనం ఈ యొక్క
కరోనా వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్ ను మనం ఒక ఛాలెంజ్ గా తీసుకొని కొత్త సార్ వెంకటరెడ్డి గారు మీరు చెప్పడం కాదు, మీరు ఏ క్వశ్చన్ స్ట్రైట్ గా అడగండి ప్లీజ్. ఇదొక ఛాలెంజ్ గా తీసుకొని. సార్ థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని గెస్ట్ గా పిలిచినప్పుడు మీరు చెప్పొచ్చు, మీరు అడగాల్సిన ప్రశ్న ఆయన అడగాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు ఫర్ బీయింగ్ హియర్ టుడే. ఇట్స్ an extraordinary conversation with you. I think your journey has inspired many entrepreneurs, and as a CREDAI chairman గా కూడా, మీరు తెలంగాణ చైర్మన్ గా కూడా బిల్డర్స్ కి అలాగే యువతకి చాలా మంచి పాజిటివ్ గా మీరు చెప్పారు. ఇది అందరూ ఫేస్ చేయాల్సిందే అని. సో ఐ థింక్ లుక్ ఫార్వర్డ్ ఫర్ మోర్ బోల్డ్ టాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామరెడ్డి గారు ఫర్ బీయింగ్ a great leader, great entrepreneur, and also for your service, and thanks for being here. Namaste to everybody for the wonderful interaction, wonderful service. Thank you Indrasena Reddy garu, Vice President of CREDAI Telangana, and also the MD of Girdhari Homes, for being here. Thank you so much everybody. Have a blissful evening. Namaste Ram Reddy garu. Thank you so much.